టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికలకు గడువు తరుముకొస్తున్న వేళ పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి వెనుక మరొకరుగా రాజీనామాలు చేస్తుండటంతో పాటుగా నేరుగా విపక్ష వైసీపీలోకి చేరుతూ ఉండటం నిజంగానే చంద్రబాబుకు పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు. నేటి ఉదయం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి నేరుగా వైసీపీలోకి చేరిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త ద్వారా తగిలిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే టీడీపీకి మరో షాక్ తగిలిందనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేయడంతో పాటుగా వైసీపీలోనే ఆయన చేరనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవంతి టీడీపీని వీడటానికి గల కారణాలు ఏమిటన్న విషయానికి వస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవంతి ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుంచి ఓ దఫా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గడిచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలంతా అటు టీడీపీలోనో ఇటు వైసీపీలోనో చేరిపోయారు. గంటాకు ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ అవంతి గంటాతో పాటు టీడీపీలో చేరారు. నాడు భీమిల్ నుంచి గంటా బరిలోకి దిగగా చేసేదేం లేక అనకాపల్లి పార్లమెంటు నుంచి అవంతి పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. అయితే గడిచిన 5 ఏళ్లలో గంటాకు మంత్రి పదవి దక్కగా అవంతికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యమే దక్కలేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా గళం విప్పిన అవంతి ఈ దఫా తాను తన సొంత నియోజకవర్గం భీమిల్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి చేరవేశారు. అయితే ఈ దఫా కూడా తాను భీమిల్ నుంచే పోటీ చేస్తానని గంటా తేల్చి చెప్పడంతో అవంతి ప్రతిపాదనను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తుపై పునరాలోచన చేసిన అవంతి టీడీపీలో ఉన్నంతకాలం తనకు ప్రాధాన్యం దక్కదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ రాజీనామా, ఆ తర్వాత వెనువెంటనే వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.